హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 1-7 మనం చూసినట్లయితే, మహాజన సమూహం ఆయన యొద్దకు వచ్చి ప్రభువు వారు భుజించుటకు ఏమీ లేనందున యేసు ప్రభు ఒకసారి బోధిస్తూ ఉండగా ఇజ్రాయేల్ అనేక మంది జనాలు వారు వచ్చి ఆయన బోధన వింటున్నారు అంట. 3 రోజుల నుంచి ఆయన బోధన వింటున్నారు. 1 కాదు 2 కాదు, 3 రోజుల నుంచి ఆయన బోధించే వాక్యమును వింటున్నారు అనమాట. రాత్రి బౌళ్ళు వింటూ ఉండగా ఆ ఇజ్రాయేలీల ప్రజలు ఆ యొక్క వచ్చిన ప్రజలందరూ ఇంకా వెళ్ళిపోవాలని బయలుదేరినప్పుడు యేసుక్రీస్తు ఆగండి, మీరు 3 రోజుల నుంచి ఇక్కడే ఉపవాసం ఉండి ప్రార్థనలో నేను బోధించే బోధన వింటూ ఉన్నారు, మీకు కళ్ళు తిరిగి మార్గ మధ్యలో పడిపోతారేమోనని వారికి 5,000 మందిని కరుణామయుడు పచ్చిక బయళ్ళ మీద కూర్చోబెట్టి వారికి ఆహారంను దయచేస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడి దగ్గర 7 రొట్టెలు 2 చేపలు ఉంటే అక్కడ వాటిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఎత్తి దేవానికి సమర్పిస్తున్నాను, నువ్వు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు అని తెలియజేసి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని అన్నిటినీ కూడా పంచిపెట్టినప్పుడు అవి వాళ్ళు పంచిపెట్టినప్పుడు దేవుడు వారికి ఎట్లయినాయి అంట, సంతృప్తిగా భుజించారంట. మిగిలిన ముక్కలు ఇంకా ఆ 7 రొట్టెలు 2 చేపలని దేవుడు అద్భుతమున ఆశీర్వదించడం ద్వారా అవి పెరిగాయన్నమాట. దేవునికి వందనాలు స్తోత్రాలు దేవునికి. అందుకనే దేవుని కృతజ్ఞత, మనకు కొంచెం ఉంది అని మనం బాధపడుతుంటాం, కానీ ఆ కొంచెమునే దేవా నీవిచ్చినటువంటి ఈ కొంచెమును దీవించు ఆశీర్వదించు నాయన, మా జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరిగించు ప్రభువా అని మనము దేవునికి కృతజ్ఞతలు తెలిపినట్లయితే అప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి 30 60 100 చేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకే 7 రొట్టెలను 2 చేపల మాత్రానికి అక్కడ మినిమం 5,000 మంది ఉన్నారు. 5,000 మంది తిన్నాకాలకి ఇంకా మిగిలిన ముక్కలంట 7 గంపలకి నింపారు అంట. సుమారు 4,000 మంది తిన్నారు అంట. 4,000-5,000 మంది తిన్నారు. ప్లస్ మళ్ళీ ఇంకా మిగిలిన ఎన్ని ముక్కలు అంటేనంట, ఆ ముక్కలు మిగిలగా ఆ 7 గంపలు నింపారంట. చూడండి ప్రియా సహోదరి సహోదరుడు, మనం కూడా ఎన్నో జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉంటాయి మన జీవితంలో కూడా. ప్రభా ఇగో ఈరోజు నూనె కొంచెమే ఉంది నాయన, మరి దీన్ని దీవించండి ఆశీర్వదించండి అని మనం కూడా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవాన్ని మహిమ చూపించేయ అన్నప్పుడు అక్కడ దేవుడు మనల్ని కూడా నింపుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నిజమా వాస్తవం ప్రియా సహోదరి సహోదరుడు. ఇదిగో నా అకౌంట్లో కొంచెమే బ్యాలెన్స్ ఉంది నాయ, అసలు లేదు ప్రభు, ఇప్పుడు నాకు ఏమైనా అయితే ఎలా ఏంటి అనుకొని మనము ఆశీర్వదించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్న దాంట్లోనే దాన్ని దీవించమని అడిగినప్పుడు దేవుడు దానిని 30 60 100 చేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవునికి వందనాలు స్తోత్రాలు. మరి దేవుని మహిమను మనం తెలుసుకొని దేవా మా జీవితంలో కూడా మహిమలు అద్భుత కార్యాలు జరిగించమని అడుగుదాం. ఆమేన్.